ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష సంస్థలు కొన్ని దశాబ్దాల నుంచి చంద్రుడిపై రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. జాబిల్లిపై మానవాళి మనుగడ సాధ్యమవుతుందా, భూమిపై ఉన్న వనరులు అక్కడ ఉన్నాయా అనే ప్రశ్నలకు సమాధానం కోసం చంద్రునిపై పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికే చంద్రుని ఉపరితలంపై సల్ఫర్, ఆక్సిజన్తో పాటు ఇతర రసాయనాలు ఉన్నాయని చంద్రయాన్-3 సహా ఇతర ప్రాజెక్టులు కనుగొన్నాయి. తాజాగా చంద్రునిపై నీటి ఆనవాళ్లున్నాయని చైనా శాస్త్రవేత్తలు వెల్లడించారు. చాంగే 5 సహాయంతో జాబిలి నుంచి భూమికి తీసుకొచ్చిన మట్టిని గత 4 ఏళ్ల నుంచి పరిశోధిస్తున్న సైంటిస్టులు అందులో నీటి జాడను గుర్తించినట్లు చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ స్పష్టం చేసింది. చంద్రుని నేలపై అధ్యయనం చేస్తున్న చైనా శాస్త్రవేత్తలు 1000 కంటే ఎక్కువ మినరల్ క్లాస్లను వేరు చేశారు. వాటిలో అజ్ఞాత చంద్రుని మినరల్ 1 గా పిలువబడే ప్లేట్ లాక్ పారదర్శక క్రిస్టల్లో నీటి ఆనవాళ్లున్నాయని తెలిపారు. ఈ మినరల్ భూ సంబంధమైన వనరులతో గాని రాకెట్ ఎగ్జాస్ట్ ద్వారా గాని కలుషితం అవ్వలేదని కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే ఓ జియో కెమిస్ట్ మాత్రం ఇక్కడ ఓ సందేహాన్ని వ్యక్తం చేశాడు. నీటి ఆనవాళ్లు కలిగిన ఆ మినరల్ చంద్రుని నమూనాల్లో ఉంటే అప్పుడు ఒకటి ఎక్కువ పీసెస్ ఉండాలి కదా అని ప్రశ్నించాడు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం నీటి ఆనవాళ్లున్నాయని చెప్తున్న చైనా శాస్త్రవేత్తలు అందుకు మరిన్ని ఆధారాలు పొందుపరుస్తారని తాను ఆశిస్తున్నానని పేర్కొన్నాడు. కాగా ఈ జియో కెమిస్ట్కి ఈ అధ్యయనంతో ఎలాంటి సంబంధం లేదు. చంద్రునిపై మట్టి నమూనాలను సేకరించడమే లక్ష్యంగా 2020లో చైనా చాంగే 5 ప్రయోగాన్ని చేపట్టింది. ఆ ఏడాదిలో నవంబర్ 23వ తేదీన దీనిని లాంగ్ మార్చ్ 5 రాకెట్ ద్వారా అంతరిక్షంలోని లాంచ్ చేయగా అది డిసెంబర్ 1వ తేదీన విజయవంతంగా చంద్రునిపై కాలు మోపింది. చంద్రుని ఉపరితలం నుంచి ఆ అంతరిక్ష నౌక దాదాపు 2 కిలోల మట్టి రాళ్ల నమూనాలను భూమిపైకి తీసుకొచ్చింది. ఇక అప్పటి నుంచి ఆ నమూనాలపై బీజింగ్ నేషనల్ ల్యాబొరేటరీ ఫర్ కండెన్సేట్ మ్యాటర్ ఫిజిక్స్ CAS కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ పరిశోధకులు సంయుక్తంగా అధ్యయనం చేస్తున్నారు. గత 4 ఏళ్ల నుంచి పరిశోధనలు జరుపుతుండగా తాజాగా వాటిల్లో నీటి అణువులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించినట్లు CAS పేర్కొంది.